హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు నేను ఎగ్ పులుసు పెట్టబోతున్నాను. ఇది ఎగ్ పులుసు మా తెలంగాణ స్టైల్లో ఎలా ఉంటుందో నేను వీడియో పెడుతున్నాను. ముందుగా ఎగ్స్ ఇలా మొత్తం బాయిల్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి కావాల్సినవి ఏమేంటో ఎలా చేస్తానో చూడండి. దీంట్లోకి ముఖ్యంగా కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కరివేపాకు తోటి మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్ కూడా బాగుంటుంది. పులుసులలోకి ఎక్కువ కరివేపాకునే యూజ్ చేస్తుంటారు. కరివేపాకు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి. చాలామంది దీన్ని యూజ్ చేయరు, కాకపోతే డైలీ వంటలలో వేసుకుంటేనే మనకి గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. కరివేపాకుని పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉండాలి. వాళ్ళకి మామూలుగా కరివేపాకు కారంలాగా తయారు చేసి ఇడ్లీలలో, దోశలలో కూడా పెడుతూ ఉండడం వల్ల హెల్త్కి మంచిదని డాక్టర్స్ అంటూ ఉంటారు. చింతపండు నేను ముందుగా దీనికి కావాల్సిన చింతపండు నేను ముందుగా నానబెట్టుకొని ఇలా పిప్పి అంతా తీసేసాను. చింతపండుని తీసి ఇలా పులుసు చేశాను. ఎగ్ పులుసు కోసం మా పిల్లలు ఎంత చక్కగా ఎగ్ పీల్ చేస్తున్నారు. ఎగ్ షెల్ నీట్గా పీల్ చేస్తారు మంచిగా. హాయ్ చెప్పండి ఒకసారి ఇద్దరు. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం పోపు దినుసులు వేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. పులుసులలోకి ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. చారులో కానీ, సాంబార్లో కానీ, పులుసులలోకి ఇలా నేను సన్నగా పొడుగుగా కట్ చేస్తాను. ఆనియన్స్ కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. వద్దులే నేను అడుగుతా. ఇలా మంచిగా కలర్ వచ్చాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఇంట్లో పులుసు వేసుకోవాలి. పులుసు ముందుగా తీసి పెట్టుకున్న పులుసుని ఇందులో పోసేసాను. ఈ పులుసు ఇందులో వేసాక మనం రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసాక కలిపేసి కాసేపు పులుసుని మసలనివ్వాలి. పిల్లలు ఎంత చక్కగా ఎగ్స్ అన్ని పొట్టు తీసేసి నీట్గా కడిగి పెట్టారు దీంట్లో.
ఇప్పుడు నేను వీటిని ఎగ్ పులుసులో వేయబోతున్నాను. పులుసులో వేసే ముందు వీటికి నేను చిన్న చిన్న ఘాట్లు పెడతాను చాకుతోటి. ఎందుకంటే ఇవి పులుసులో మసిలితే లోపల ఫ్లేవర్ కూడా లోనికి వెళ్తుందని నేను ఇలా చిన్న చిన్న ఘాట్లు పెడుతూ ఉంటాను. ఇప్పుడు మా ఇంట్లో అందరికీ పులుసులో మసిలిన ఎగ్ అయితే చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు. అది టేస్ట్ కూడా బాగుంటుంది. మామూలు ఎగ్ కంటే పులుసులో మసిలింది అయితే మంచి టేస్ట్ వస్తుందని అందుకే అలా పులుసులోది ఎక్కువ మసిలడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీనికి నేను చిన్న చిన్న ఘాట్లు పెట్టేస్తాను. పెట్టిన తర్వాత వీటిని పులుసులో వేస్తాను. ఎగ్స్ అన్నిటికీ ఇలా ఘాటు పెట్టేస్తాను. ఇలా ఈ విధంగా పెట్టడం వల్ల లోనికి మంచి పులుసు వెళ్ళి టేస్ట్ కూడా బాగుంటుంది. ఎగ్ అయితే చాలా చాలా మంచిదండి, ఆరోగ్యానికి మంచి ప్రోటీన్ ఇస్తుంది. కాబట్టి ఎగ్ని అందరూ తినాలి, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ. ఓకే అండి, దీన్ని నేను ఇప్పుడు పులుసులో వేయబోతాను. పులుసు ఎంత చక్కగా మసులుతుంది చూడండి. ఇప్పుడు ఈ మసిలేటప్పుడు మనం ఈ ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసుకోవాలి. చూడండి ఇలా ఘాటు పెట్టాను. ఇప్పుడు ఈ ఎగ్స్ వేసిన తర్వాత మనం ఇంకా కాసేపు మసలనివ్వాలి. ఎగ్స్ వేసాక పులుసు ఇలా మసలేటప్పుడు నేను ఖచ్చితంగా ఇలాచీలు వేస్తూ ఉంటాను. నాకు పులుసులో ఎక్కువ ఇలాచీలు అంటే చాలా ఇష్టం, ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ ఇలాచీలు 2 కొట్టేసి దీంట్లో వేసాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా అయిపోతుంది ఎగ్ పులుసు అయితే. మనం పులుసు నానబెట్టుకొని చింతపండు నానబెట్టుకొని ఎగ్స్ బాయిల్ పెట్టుకున్నామంటే క్షణాల్లో అయిపోతుంది. కొంచెం మసిలిందంటే పులుసు అంతే అయిపోయినట్టే పులుసు అయితే. కాసేపు మసాలానిచ్చేసి లాస్ట్లో కొత్తిమీర కొంచెం మసాలా వేసుకొని దించేసుకోవచ్చు. వేడి వేడిగా టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ అయిపోతుంది. పులుసు ఇలా మసులుతూ ఉంది. ఎగ్స్ కూడా మసలే పులుసులో కొద్దిసేపు మగ్గాలి, దానివల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది. అంతే అండి, లాస్ట్లో ఇంకా చివరిగా కొంచెం మసాలా వేస్తున్నాను. నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఫైనల్గా. అయిపోయింది ఎగ్ పులుసు. ఎగ్స్ కూడా కలర్ చేంజ్ అవుతాయి, కొంచెం రెడ్డిష్గా వచ్చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈవినింగ్కి ఇంకా బాగుంటుంది అనమాట ఎగ్ ఇలా దీంట్లో పులుసులో మగ్గిన తర్వాత. అంతే అండి, వేడిగా ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు. ఓకే అండి, బాయ్. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.